కొన్నిసార్లు మన లైఫ్‌లో ఇది జరిగే ఉంటుంది. జరిగిందో లేదో కామెంట్స్‌లో చెప్పండి. మనం ఏమైనా మాట్లాడుతున్నప్పుడు మనల్ని పక్క వాళ్ళు పట్టించుకోరు. నీ ఒపీనియన్‌కి, నీ మాటలకి వాల్యూ ఇవ్వాలా అన్నట్టు చూస్తారు. మనం ఏం మాట్లాడినా అక్కడ అసలు ఒక మనిషి ఉన్నాడా అన్నట్లు కూడా ట్రీట్ చేస్తారు. మనం ఎంత మాట్లాడినా, ఎంత మొత్తుకున్నా అసలు మనల్ని పట్టించుకునే నాథుడే ఉండడు. అప్పుడు మనకి చాలా బాధేస్తుంది. అసలు నా మాటల్ని ఎందుకు ఎవ్వరు పట్టించుకోవట్లేదు? నేను మాట్లాడితే నా మాటలకి అందరూ విలువ ఇవ్వాలి. నేను మాట్లాడితే అది చాలా పవర్‌ఫుల్‌గా, కాన్ఫిడెన్స్‌తో ఉండాలి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా ఎలా అవ్వాలి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈరోజు వీడియో తప్పకుండా వినేయండి. ఇది విన్నాక మన మాట ఎలా మాట్లాడితే మనకి విలువ వస్తుంది అనేది అర్థమైపోతుంది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశారా లేదా కామెంట్స్‌లో చెప్పేయండి. ఒకప్పుడు చాలా శక్తివంతమైన రాజు ఉండేవాడు. అతనిది చాలా పెద్ద రాజ్యం. అతను ఎన్నో రాజ్యాల్ని జయించాడు. ఎక్కడికి వెళ్ళినా గెలిచేవాడు. కొద్ది రోజుల తర్వాత తన పక్కన ఉన్న రాజ్యాన్ని కూడా జయించాలనుకున్నాడు. అప్పుడు తన మంత్రుల్ని పిలిచి ఇలా అన్నాడు, ఆ పక్కనున్న రాజ్యానికి ఆ రాజు ఉన్నారు కదా, అతనికి ఒక లేఖ రాయండి అని అంటారు. మంత్రులు రాజుగారు చెప్పినట్లే ఒక పెద్ద లేఖ రాయడం మొదలుపెట్టారు. అసలు ఆ లేఖలో ఏముందంటే, నేను గనక నీ రాజ్యంపై దండెత్తి వచ్చాననుకో, నీ కోటగోడలు మొత్తం కూల్చేస్తాను, నీ సైన్యాన్ని అంతా ఓడించేస్తాను, నీ ప్రజలందరినీ నా వాళ్ళుగా మార్చుకుంటాను, నీ కోటలోకి చొరబడతాను, చివరికి నిన్ను బంధించి నీ రాజ్యం మొత్తాన్ని నా అధీనంలోకి తీసుకుంటాను. కాబట్టి ఇంత అవమానం పొందకముందే నాకు లొంగిపో అంటూ ఇంత పెద్ద వార్నింగ్ లెటర్ని పంపిస్తారనమాట. ఆ లేఖే ఇంత పెద్దగా, ఇంత బరువుగా ఉంటుంది. అప్పుడు ఆ రాజు అనుకుంటాడు, ఈ లేఖని చూసి అలాగే నా రాజ్యం ఎంత పెద్దది, నేను ఎంత గొప్పవాణ్ణి, ఆ రాజు ఖచ్చితంగా భయపడిపోతాడు, నాకు లొంగిపోతాడు, అసలు యుద్ధమే చేయక్కర్లేదు అనుకుంటాడు. ఆ లేఖని ఆ రాజు దగ్గరికి, చిన్న రాజ్యం దగ్గర రాజుకి పంపిస్తారు. ఒక 2 రోజులకి ఆ రాజ్యం, చిన్న రాజ్యం ఉంది కదా, ఆ రాజు దగ్గరికి లేఖ చేరుతుంది. రాజు తన దగ్గర ఉన్న మంత్రులని ఆ లేఖని చదవమన్నారు పైకి, సభలో అనమాట. ఆ లేఖని చదివేసరికి, ఇలాగ నీ కోటని ధ్వంసం చేసేస్తాను, నీ సైన్యాన్ని ఇవన్నీ చేసేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్న ఈ లేఖని చూసి, అసలే అతను పెద్ద రాజు, ఎన్నో రాజ్యాల్ని జయించేశాడు. ఇంకా అందరికీ భయం మొదలైంది. అందరూ టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? అసలు మన రాజ్యం నిలవగలుగుతుందా? అసలు మనం పోటీయే కాదు కదా, మనది చిన్న రాజ్యం అని అనుకుంటారు. కానీ ఆ రాజు మాత్రం నవ్వాడు. అవును, నవ్వాడు. తర్వాత తన మంత్రి వైపు చూసి, సరే ఈ లేఖకి ఒక సమాధానం రాయండి అని అన్నారు. అదేంటి, ఇంతింత మాటలు చెప్తే అసలు ఈ రాజుగారు భయపడట్లేదు అనుకుంటూ, ఏం రాయాలి మహారాజా అని అన్నారు. అప్పుడు రాజుగారు ఏం రాయాలో చెప్పి ఆ లేఖని ఈ పెద్ద రాజ్యం రాజుకి పంపిస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ పెద్ద రాజుకి ఈ లేఖ అందింది. అతను చాలా ఉత్సాహపడిపోయాడు అనమాట. చూసారా, వాళ్ళు ఖచ్చితంగా నాకు లొంగిపోతారు, అసలు యుద్ధం కూడా చేయక్కర్లేదు అనుకుంటూ నవ్వుతూ అందరి ముందు ఆ లేఖని చదవమని మంత్రిని ఆదేశిస్తాడు. మంత్రి ఆ లేఖని చదవడం ప్రారంభిస్తాడు. ఆ లేఖ తెరిచాక దాంట్లో ఒకే ఒక్క మాట ఉంది, ఒకవేళ అని. అంతే, ఇంకా మొత్తం లేఖలో ఇంకేం లేదు, ఒకే ఒక్క పదం ఉంది, ఒకవేళ, అంతే. ఆ సభ మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. ఎందుకంటే ఈ పెద్దరాజు పెద్ద పెద్ద లేఖల్ని రాసి, నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ఇలా ఉంటాను, అలా ఉంటాను, నీ రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోతుంది, నేను నీ అంతు చూస్తాను అంటూ ఇంత పెద్ద పెద్ద లేఖలు రాశాడు, ఇంత పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చారు. కానీ ఆ చిన్న రాజు మాత్రం ఏమీ చెప్పలేదు, ఏది రియాక్ట్ అవ్వలేదు. ఒకే ఒక మాట చెప్పారు, ఒకవేళ. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఇదంతా చేస్తావు ఎప్పుడు, అసలు నువ్వు నా కోట లోపలికి రాగలిగినప్పుడు నీకు అంత దమ్ము లేదురా అని ఇండైరెక్ట్గా చెప్పడం అనమాట. అంటే తన మాటలను ఎక్కడైనా వాడారా రాజుగారు? లేదు. అనవసరంగా తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒకే ఒక్క మాటతో, నువ్వు ఇంకా గెలవలేదురా, కేవలం ఇలా రెచ్చిపోతున్నావు అంతే అని చెప్పి ఒక్క మాటతో తేల్చేశారు. అది కాన్ఫిడెన్స్ అంటే, అది బలం అంటే, అది స్థితప్రజ్ఞత అంటే, అది ధైర్యం అంటే. ఒక్క మాటలో ఆ రాజు తేల్చి పారేశారు. ఈ కథలో మనకొక గొప్ప విషయం అర్థమవుతుంది.
ఏదీ లేని వాళ్ళు అరుస్తూ అరుస్తూ మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది తమ మాట వినాలి అని మాట్లాడతారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. కానీ నాకు ఇంత బలం ఉంది, నేనంత అని చెప్పి ఏమీ చేయలేని వాళ్ళే అరుస్తారు. అదే అంటారు కదా, బార్కింగ్ డాగ్ సెల్డమ్ బైట్స్ అని. సెల్డమ్ అంటే అసలు కొరకదు అని అర్థం అనమాట. అంటే అరిచే కుక్క కరవదు అని. ఇలా అరిచేవాళ్ళు, ఇలా నేను చేస్తాను అది చేస్తాను అనేవాళ్ళు పెద్దగా ఏమీ చేయరు. కానీ బలవంతులు ఎక్కువ అరవక్కర్లేదు, ఏమీ చెప్పక్కర్లేదు, వాళ్ళ మాటల్లో వాళ్ళ చేతల్లో వాళ్ళ బలం కనబడుతుంది. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నాకు ఇంత బలం ఉంది అని ప్రూవ్ చేసుకోవాల్సిన కూడా అవసరం కూడా వాళ్ళకి లేదు. అడవిలో సింహం ప్రతి నిమిషం గర్జిస్తుందా? కానీ ఒక్కసారి గర్జిస్తే ఏ జంతువు దాని దగ్గరకు కూడా రాదు. అదే జీవితం కూడా. కొంతమంది నేను గొప్ప, నాకు ఇంత పవర్ ఉంది, నన్ను ఎవరూ ఓడించలేరు అని మాట్లాడుతూనే ఉంటారు. కానీ నిజంగా బలవంతులు ఇవేం మాట్లాడకుండా సైలెంట్గా తమ పని తాను చేసుకుని వెళ్ళిపోతారు. చాణక్యుడు కూడా అదే చెప్పాడు. అతిగా మాట్లాడేవాళ్ళు తన బలహీనతల్ని బయటపెడతారు అని. ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడే కొద్దీ అసలు మనం ఏం మాట్లాడుతున్నాము అనే కంట్రోల్ మనకి పోతుంది. మన ఎమోషన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. కానీ కామ్గా ఉండేవాళ్ళు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతారు. అందుకే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి ఒక బలం ఉంటుంది. అందుకే జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రతి గొడవ, ప్రతి ఫైట్ మనం గెలవాల్సిన అవసరం లేదు. ప్రతి చోట మన గొప్పతనం, మన పవర్ చూపించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒకే ఒక్క మాట 100 మాటల కన్నా బలమైనది. నిజమైన కాన్ఫిడెన్స్ మనం అరవడంలో రాదు, మనకున్న ధైర్యం, మనకున్న స్థితప్రజ్ఞతతో వస్తుంది. ఆ రాజులాగా 100 మాటలతో కాదు, ఒక్క మాటతో గెలిచే స్థాయికి వెళ్దామా మరి? ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథలు అలాగే మోటివేషన్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పవర్ఫుల్గా అనిపించిన లైన్ ఏదో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి.